హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీకెండ్ కదా, సో బయటకు వెళ్ళేసి ఒక పని పడింది అనమాట. అది చూసుకొని వద్దాము అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మేము ఆఫ్టర్నూన్ 11కి ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. బట్ వర్షం పడింది కాబట్టి కొంచెం క్లైమేట్ అయితే చల్లగా ఉంది. మా ఇంటి దగ్గర నుంచి 11 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి చిక్కడపల్లి అనమాట. ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ మేము ఉండే మణికొండ దగ్గర నుంచి అయితే. సో 11కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 1:30 ఆ టైం అయితే అయిపోయింది. సో బాబు నేను ఇద్దరం ఉన్నాం కాబట్టి మెల్లగా అయితే వెళ్ళాము. వయా మహదీపట్నం ఫ్లైఓవర్ దగ్గర నుంచి అయితే వెళ్ళాము. సో పైన నాకు కొంచెం డిఫరెంట్గా ఏదో గేట్ లాగా అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి అది ఒక క్లిప్ అయితే తీశాను. వీకెండ్ కాబట్టి అందరూ ఏదో ఒక పనులలో ఇట్లా బయటకు వస్తూ ఉంటారు కదా. సో ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి మాకు మంచిగా సపోర్ట్ చేసిందనమాట. ఇంత దూరం జర్నీ అయితే చేసేసరికి ఆల్మోస్ట్ మాకు 1 hour పైన అయితే పడింది జర్నీ. లియాన్షన్ అయితే ఇట్లాగా ముందు ఒక సీట్ పెట్టేసి, స్కూటీ సీట్ అనమాట అది, నేను మీషోలో అయితే తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఇది సీట్ అయితే వేసేసి లియాన్షన్ ముందైతే కూర్చోబెట్టేశాను అండ్ నేను వెనకైతే కూర్చున్నాను. ఇంతకీ మేము వచ్చిన పని ఏంటంటే పూజ రూమ్లోకి ఇట్లాగా వెంకటేశ్వర స్వామి బొమ్మ ఒకటి చూసి వాళ్ళకి స్టిక్ చేద్దాం అని చెప్పేసి అయితే అవి చూడడానికైతే వచ్చాము. ఇది మేము ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసుకొని అయితే వచ్చామన్నమాట. నియర్లీ చిక్కడపల్లి దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర వీళ్ళ షాప్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి ఇవి చూసాము. అంటే సైజెస్ వైజ్గా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఇవే కాకుండా ఫోటో ఫ్రేమ్స్, మగ్స్ ప్రింటింగ్, చాలా వెరైటీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో అవి చూసేసి మళ్ళీ మేమైతే రిటర్న్ అయ్యాము. ఈ చిక్కడపల్లి ఆల్మోస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనమాట. జస్ట్ 1 kilometer డిఫరెన్స్ అంతే. అవి చూసి మేము అక్కడి నుంచి మళ్ళీ అయితే రిటర్న్ బయలుదేరాము. సో వచ్చిన దారి కాకుండా వెళ్ళేది ఈసారి ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళామన్నమాట. ఒకటే రూట్ అయిపోతుంది, మంచిగా అన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి, సరే ఎలాగూ వచ్చాం కదా ట్యాంక్ బండ్లో ఎప్పుడు మేము బోటింగ్ కూడా ఎక్కలేదు అని చెప్పేసి ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్ళాము. క్లైమేట్ అయితే పూర్తిగా వర్షం పడేటట్టు లేదు, పూర్తిగా ఎండొచ్చేటట్టు కూడా లేదనమాట. కొంచెం మోగండ అంటారు కదా, అలాగైతే ఉంది. సో లియాన్స్కి అది చూపిస్తున్నాను అనమాట. అక్కడ మన నేషనల్ ఫ్లాగ్ ఉంది చూడు అని చెప్పేసి. లియాన్స్ అయితే బోట్ అని అంటున్నాడు. అంటే మేము ముగ్గురం కలిసి ఇప్పటి వరకు బోటింగ్ అయితే ఎక్కడా వెళ్ళలేదన్నమాట. సో ఫస్ట్ టైం లియాన్స్కి కూడా నేను బోట్ ఎక్కుదాము అని చెప్పేసి అయితే చెప్పాము. బట్ మా అదృష్టం అనమాట. అక్కడ టికెట్లు తీసుకున్న తర్వాత ఏమైంది అనేది అయితే నేను చెప్తాను. అక్కడి నుంచి మేము యూటర్న్ తీసుకొని ట్యాంక్ బండ్ ఎంట్రన్స్కి అయితే వస్తున్నాము. మాకు పెళ్ళైన తర్వాత మేము ట్యాంక్ బండ్కి 1-2 times అయితే వచ్చాము. బట్ ఎప్పుడు కూడా బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట ఇక్కడ. ఈసారి అయితే ఖచ్చితంగా ఎక్కుదాము అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాము. యూటర్న్ తీసుకొని వస్తుంటే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ అయితే ఉందన్నమాట. సో అది కూడా చూసేసి, దానికి ముందే చూడండి మనం ఇక్కడ నుంచి చూస్తే బిర్లా మందిర్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, చాలా దగ్గర అనమాట. సో 1 day మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే బిర్లా మందిర్, ట్యాంక్ బండ్ 2 1 dayలో అయితే విజిట్ చేసేయచ్చు. లుంబిని పార్క్ పార్కింగ్ ఏరియాకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో లుంబిని పార్క్ లోపల నుంచే మనమైతే ట్యాంక్ బండికి ఎంట్రెన్స్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ క్యూలో నిల్చొని మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. ముందు పార్కింగ్కి మనీ అయితే పే చేస్తే వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారనమాట. సో ఆ బైక్ పార్కింగ్ స్లిప్ అయితే మన దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ టికెట్స్ వచ్చేసి అడల్ట్స్కి 20 rupees అయితే ఉంది, కిడ్స్కి అయితే 10 rupees అయితే ఉంది. సో మేమిద్దరం అయితే టికెట్స్ తీసుకున్నాము. సో లియాన్స్కి టికెట్ ఏం లేదు, 40 rupees అయితే అయ్యిందనమాట. అడల్ట్స్కి 2 tickets అయితే తీసుకొని అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. సో పార్క్ ఎంట్రన్స్లో లుంబిని పార్క్ నుంచి లేడీస్కి కానివ్వండి జెంట్స్కి సెపరేట్ క్యూస్లో చెకింగ్ సెక్యూరిటీ అయితే జరుగుతుంది. సో అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత ముందుకైతే వెళ్తే ఇంకా ట్యాంక్ బండ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మేము లాస్ట్ టైం వచ్చింది ఆల్మోస్ట్ 2 to 3 years బ్యాక్ అనమాట. ఇన్ని బోర్డ్స్ అయితే అస్సలు లేవు. నేను ఇప్పుడే కొత్త రకరకాల బోర్డ్స్ అయితే చూస్తున్నాను. అప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడైతే ఒకసారి వచ్చాను, అప్పుడు నార్మల్ బోర్డులే ఉన్నాయి. సో ఇప్పుడు కొత్త పెద్ద బోర్డ్స్ అయితే వచ్చాయి అనమాట. అవన్నీ కూడా ఒకసారి మొత్తం చూసాము. బోట్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడే ఒక బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది, నార్మల్ బోట్ ఇది. స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయి. నార్మల్ బోట్కి వచ్చేసి 100 rupees టికెట్ అనమాట. అండ్ స్పీడ్ బోట్కి వచ్చేసి 500 టికెట్. బట్ ఏంటంటే బుద్ధ స్టాచ్యూ దగ్గర స్పీడ్ బోట్ అయితే ఆగదు. ఈ నార్మల్ బోట్స్ మాత్రమే ఒక 10 to 15 minutes అట్లాగైతే ఆపుతారు.
మేము ఈ ప్లేస్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2:30 దాటిపోయింది. అప్పటికీ కూడా మా లంచ్ అయితే ఫినిష్ చేయలేదు. సరే ఏదో ఒకటి తినేద్దాము ఫస్ట్ అని చెప్పేసి అక్కడ బాబు కోసం అయితే స్వీట్ కార్న్ అండ్ మాకు వచ్చేసి ఫ్రాంకీ పఫ్ అయితే తీసుకొని తిన్నామన్నమాట. అది తినేసిన తర్వాత బోట్కి అయితే టికెట్స్ తీసుకున్నాము. పర్ హెడ్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అక్కడ నీట్గా రాసుందనమాట, లైవ్ జాకెట్స్ లేకపోతే లోపలికి ఎంట్రీ అనేది లేదు అని చెప్పేసి, అండ్ గేట్ నెంబర్స్ కూడా ఉంది, ఈ గేట్ నుంచి ఎంటర్ అవ్వాలి అని చెప్పేసి. అక్కడి నుంచి మనం టికెట్స్ చూపించేసి లోపలికైతే వచ్చామన్నమాట. ఇది ట్యాంక్ బండ్ లోపల ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం బోట్స్ అయితే ఎక్కాల్సి వస్తుంది. మా టైం బ్యాడో ఏమో తెలియదు కానీ మేము ఎప్పుడైతే టికెట్స్ తీసుకొని వచ్చి కూర్చున్నాం అక్కడ ఎక్కుదాము అని చెప్పేసి, ఒక్కసారిగా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. ఫుల్ గాలి వాన. ఒక్కసారిగా ఇట్లాగ క్లైమేట్ చేంజ్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మళ్ళీ వెనక్కి అయితే రప్పించేసి ఇట్లాగ జాకెట్స్ తీపిచ్చేసి ఇంకా రైడ్ లేదు వెళ్ళండి అని చెప్పేసి అయితే చెప్పేశారు. టికెట్స్ తీసుకున్న వాళ్ళని కూడా వెనక్కి వెళ్ళేసి మళ్ళీ అక్కడ టికెట్ కౌంటర్లో అమౌంట్ అయితే బ్యాక్ తీసుకున్నాం అనమాట. సో అదైతే నేను చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఎంతో ఆశగా వెళ్ళాము, బట్ బోటింగ్ అయితే మమ్మల్ని వెక్కనివ్వలేదు, ఎందుకంటే క్లైమేట్ బాగలేదు అని చెప్పేసి. సరే ఇంటికన్నా తడవకుండా వెళ్దాము అని చెప్పేసి మా దగ్గర ఉన్న వ్యాలెట్స్, మొబైల్స్, హ్యాండ్ బ్యాగ్ అన్నీ కూడా బైక్లో అయితే పెట్టేసేసి బయట ఏం ఉంచకుండా అయితే మొత్తం బయలుదేరాము. సో రూట్ కూడా తెలిసిందే కాబట్టి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. దారిలో అయితే వర్షం పడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.